హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి వల్ల మీరు బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో, చాలామంది వ్యక్తులేంటంటే, ఏదో ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతుంటారండి. వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. వాళ్ళతో ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. బట్ సఫర్ అవ్వడం అనేది చాలా కామన్‌గా జరుగుతుంటది. సో, అసలు ఎంతమంది ఎన్ని చెప్తున్నా వాళ్ళకే కొన్ని సిట్యుయేషన్స్ అర్థమవుతున్నా సరే, వాళ్ళని వాళ్ళు ఎందుకో కానీ కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. అంటే అంతలాగా అటాచ్‌మెంట్ పెంచుకోవడం వల్లో ఏంటో మరి అలా జరుగుతుంటది. సో, ఈరోజు యూనివర్స్ మీకేం చెప్తుంది? ఇలాంటి వ్యక్తుల వల్ల బాధపడకుండా ఉండడానికి? ఆర్ అసలు మీరేం చేయాలి? సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఫస్ట్ ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి వల్ల మీరు బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తితో మీరు ఒక ఫ్యూచర్‌ని అనుకున్నట్టు ఉన్నారండి. అంటే వీళ్ళతో మీరు చాలా లాంగ్ టర్మ్ ప్లాన్స్ చేసుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది. డెఫినెట్‌గా ఈ వ్యక్తి ఎవరో కానీ బాగా మీకు క్లోజ్ వ్యక్తే. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తితోనేంటంటే మీరు చాలా అనుకున్నారండి. అండ్ ఫ్యూచర్‌ని కూడా ఊహించుకోవడం అయితే జరిగింది. జరగడం అని కాదు, ఈవెన్ వాళ్ళతో మీ ప్లాన్స్ కూడా చెప్పడం కానీ, లేకపోతే మీ ఇద్దరు కంబైన్డ్‌గా అనుకోవడం కానీ, ఇలా ఏదో జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. సో, ఈవెన్ ఈ వ్యక్తితో మీరు స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ కూడా మీకు ప్రీషియస్ అని చెప్పొచ్చు. మొత్తానికి మీ ఇద్దరు ఏంటంటే ఒక బ్యూటిఫుల్ మెమోరీస్‌ని అయితే షేర్ చేసుకోవడం అయితే జరిగిందండి. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ కానీ చూస్తున్నట్టయితే నాకు అర్థమవుతుంది. మీ ఇద్దరి మధ్యలోని ఎలాంటి కనెక్షన్ ఉంది అనేది. సో, డెఫినెట్‌గా మీ ఇద్దరి రిలేషన్‌షిప్ అయితే బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది నాకైతే. బట్ ఎందుకో కానీ సడెన్‌గా డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయండి. ఈ వ్యక్తి మీరు ఇద్దరూ కూడా పాస్ట్‌లో ఉన్నట్టుగా ప్రెజెంట్‌లో లేరు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి వ్యక్తులైనా ఉండొచ్చు ఆర్ ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు. కాకపోతే ఎందుకో కానీ పాస్ట్‌లో మీ ఇద్దరూ ఎలా అయితే ఉన్నారో అలా లేరు. అండ్ ఒకప్పుడు ఫ్యూచర్ ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో ఇప్పుడేంటంటే అసలు ఈ వ్యక్తితో ఫ్యూచర్ చూడగలరా లేదా అని అనిపిస్తుంది. ఎందుకంటే సిట్యుయేషన్స్ అనేవి అంతలాగా మారిపోయాయి. చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయని చెప్పొచ్చండి. సో, యూనివర్స్ ఇప్పుడు మీకేం చెప్తుంది అంటే, మీరు పాస్ట్‌లో ఏ వ్యక్తినైతే చూసారో, అదే వ్యక్తిని అలానే చూస్తూ అక్కడే స్టక్ అయిపోతే, మీ లైఫ్ ఎప్పటికీ బెటర్ అవ్వదు. సిట్యుయేషన్స్ ఎప్పటికీ కూడా మీ కంట్రోల్‌లోకి రావు. మీరేంటంటే, ఈ పాస్ట్‌లో ఉన్న వ్యక్తిని ఒక పాజిటివ్ వేలో చూసినా, ఇప్పటికీ కూడా పాజిటివ్‌గా చూస్తున్నా ఆర్ నెగెటివ్‌గా చూస్తున్నా, ఈ వ్యక్తి పరంగా మీకు ఎలాంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయినా సరే, ఆ ఇంప్రెషన్‌ని విడిచిపెట్టండి. మీకోసం మీరు ఆలోచించుకోండి. మీ హ్యాపీనెస్ మీకు ఇంపార్టెంట్. ఇంతవరకు ఏంటంటే, ఈ వ్యక్తి కోసం మీరు చాలా చేశారు ఆర్ చాలా ఆలోచించారు. బట్ ఇంకా ఈ వ్యక్తి కోసం కాకుండా మీకోసం మీరు ఆలోచించుకోండి. మీకు ఏది దొరికితే హ్యాపీగా ఉంటారు. ఆర్ ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్‌లో అయితే ఒక న్యూ బిగినింగ్స్ అనేవి అవసరం అండి. అంటే ఈ న్యూ బిగినింగ్ అంటే ఏంటో కాదు, మీలో మార్పులనేవి రావాలి. స్ట్రెయిట్‌గా మీరు మారాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ అయితే చెప్తుంది. ఎందుకంటే మీలోని ఆ న్యూ ఎనర్జీ అనేది క్రియేట్ అయితే తప్ప మీరేంటంటే మళ్ళీ నార్మల్ అవ్వలేరండి. ఒక వ్యక్తితో ఒక ఫ్యూచర్ అనుకున్నప్పుడు, వాళ్ళతోని ఒక రిలేషన్‌షిప్ కావాలి అనుకున్నప్పుడు, అది వర్కౌట్ అవ్వదు. లేకపోతే అది అనుకున్నట్టుగా అవ్వట్లేదు అంటే ఎవరికైనా సరే పెయిన్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ వ్యక్తిని విడిచిపెట్టేయమని మీకు యూనివర్స్ చెప్పట్లేదండి. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలా ఉండొద్దు అని చెప్తుంది. మీలో మార్పులు అవసరం. మీకోసం మీరు ఆలోచించుకోండి. కొంచెం సెల్ఫిష్‌గా ఉండండి అని చెప్తుంది. ఎందుకంటే
మీరు ఎప్పుడూ కూడా ఈ వ్యక్తికి సహాయం చేయడానికి కానీ, లేకపోతే వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కానీ ముందుండే వ్యక్తండి. కాకపోతే దానివల్ల మీరు కూడా హర్ట్ అవుతున్నారు. మీ ఎమోషనల్ స్టేట్ ఏంటి అనేది మీరు చూసుకోవట్లేదు. ఈ వ్యక్తి మీ ఎమోషనల్ స్టేట్ కోసం ఆలోచించట్లేదు. ఇక్కడ అలానూ ఉంది, ఇలా కూడా ఉంది. సో, దీనివల్ల మీరేంటంటే ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ యూనివర్స్ అయితే మీకు క్లియర్‌గా చెప్తుంది. మీరు మేబీ డిస్ట్రాక్ట్ కూడా అవుతూ ఉండొచ్చు. అంటే ఈ వ్యక్తితో ఉండాలా? లేకపోతే వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? లేకపోతే వీళ్ళ విషయంలో అసలేం చేయాలి? ఎలా చేయాలి? అసలు ఈ వ్యక్తి మనతో ఉంటే బావుంటుంది. కాకపోతే ఎందుకు ఇలా సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు? అసలేం చేయాలి? అని చెప్పి ఎక్కడో కానీ మీలో చాలా డిస్ట్రాక్షన్స్ అయితే ఉన్నాయండి. సో, యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఏం డిస్ట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి మీకు ఎలా కావాలి అని మీరు అనుకుంటున్నారు. సో, అలా ఉండడానికి అవకాశం ఉందా? లేదా? ఉంటే ప్రయత్నాలు చేయండి. లేకపోతే మీ దారి మీరు చూసుకోండి. మీ దారి మీరు చూసుకున్నంత మాత్రాన మీకు ఇంకో దారి లేదు, లేకపోతే వీళ్ళే దారి అని ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే మీకోసం మీరు ఆలోచించుకోవాలండి. మీరు సెల్ఫిష్‌గా ఉండాలి. ఒకవేళ మీకు ఈ వ్యక్తే కావాలి, ఇంక వీళ్ళే లైఫు అని అనుకుంటే దానికోసం కూడా మీరు ఫైట్ చేయొచ్చు. కాకపోతే మీరు ఎమోషనల్‌గా సఫర్ అవుతూ అయితే ఏది కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీకంటే ఏది ఎక్కువ కాదు. మీకు మీరే ఫస్ట్ కాబట్టి మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకోవాలండి. మీకేంటంటే ఈ విషయంలోని పేషెన్స్ అయితే ఉంది కానీ అండ్ లాయల్‌గా కూడా ఉన్నారు కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే మీరు అనుకున్న విధంగా లేరో, మీకు ఆ సాటిస్ఫాక్షన్ దొరకట్లేదో మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలండి. ఎంతకాలం వెయిట్ చేస్తారు? ఏ వ్యక్తి కూడా ఇంకో వ్యక్తి కోసం సంవత్సరాలు వెయిట్ చేయలేరు. సో, ఇదేంటంటే మీకు చాలా హర్టింగ్‌గా ఉంటుందండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని మీరు అనవసరంగా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో పెట్టుకోవద్దు. మీ లైఫ్‌ని మీరు కాంప్లికేట్ చేసుకోవద్దు. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీరు నార్మల్ అవ్వాలి. మీరు నార్మల్‌గా థింక్ చేయాలి. ఈ వ్యక్తి రాకముందు మీ లైఫ్ ఎలా ఉండేది? ఈ వ్యక్తి వచ్చిన తర్వాత వాళ్ళ మీద మీరు ఎంత డిపెండ్ అయిపోయినా సరే, మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. మీకొక ఇండివిడ్యువాలిటీ ఉంది. అది మీరెందుకు చూడలేకపోతున్నారు అని చెప్పి యూనివర్స్ మిమ్మల్నే డైరెక్ట్‌గా అడుగుతుంది. సో, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు చేయాల్సింది చెయ్యకపోయినా ఆర్ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవడం కోసం అంటే మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు కానీ చెయ్యకపోతే డెఫినెట్‌గా మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోతారండి. అంటే ఈ సఫరింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈ వ్యక్తి వల్ల మీరు ఇప్పుడు బాధపడటం కాదు. మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీరు ఏదో ఒక వేలో ఇది సార్ట్ ఔట్ చెయ్యకపోతే మీరు లైఫ్ అంతా కూడా ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోతారంట. లైఫ్ అంతా కూడా సఫర్ అవుతారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ సైడ్ నుంచి మీరు అన్నీ చెయ్యాలండి. అదేంటంటే మీ హ్యాపీనెస్ కోసం మీరు చెయ్యాలి. మీరేంటంటే దీని నుంచి బయటపడాలని చెయ్యాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తే మీకు అదే తిరిగి వస్తుంది. అంటే ఒకవేళ ఈ వ్యక్తి కావాలి అని మీరు స్ట్రాంగ్‌గా అనుకుంటే, సో వీళ్ళ కోసం మీరు ఫైట్ చేయడానికి వెళ్ళినా సరే డెఫినెట్‌గా అది వర్కౌట్ అవుతుంది. లేదు మా లైఫ్ మేము చూసుకుంటాం. ఇప్పటివరకు సఫర్ అయింది సరిపోదా? ఇంకా అవ్వాలంటే అది మాకు కష్టంగానే ఉంది అనుకోని మీరు కానీ ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకు వచ్చేయాలి అనుకున్నా సరే అది కూడా మీకు వర్కౌట్ అవుతుంది. మీరు ఏది కోరుకుంటే అదే మీకు యూనివర్స్ ఇస్తుంది. బట్ మీరు ఫస్ట్ అయితే ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. మీరేం చేస్తున్నారంటే ఆహ్, ఈ వ్యక్తి మారుతారు లేకపోతే సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. పాస్ట్ అనేది మళ్ళీ కూడా మీరు చూస్తారు అని ఆ వేలోనే మీరు ఆలోచిస్తున్నారండి. పాస్ట్ అయితే తిరిగి రాదు. కాకపోతే ఫ్యూచర్ మీరు అనుకున్నట్టుగా మీరు చేసుకోవచ్చు. అదేంటంటే ప్రెజెంట్‌లో మీరు వర్క్ చేయాల్సుంటుంది. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చేయాలండి మారడం కోసం. మీరు మారాలి. ఆ వ్యక్తిని మార్చడం కోసం అయితే కాదు. ఎందుకంటే మీరిక్కడ ఏదో ఒకటి డిసైడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు డిసైడ్ అవ్వలేక నా వల్ల అవ్వదు, నేను ఇలానే ఉంటాను అనుకున్నా సరే అది మీ ఇష్టమే. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఎప్పటికీ బెటర్ అవ్వదు. ఒకవేళ ఈ వ్యక్తితోనే మీరు ఉండాలి అనుకుంటే వీళ్ళతో మీరు ఫైట్ చేయాలి. వీళ్ళతో మీరు గట్టిగా మాట్లాడాలి. అక్కడ కూడా వాళ్ళ ఒపీనియన్ అనేది వాళ్ళు చేంజ్ చేసుకోరు. మిమ్మల్ని ఇలానే హర్ట్ చేస్తారంటే ఇంక మీ ఇష్టం అది. బట్ ఏదైనా సరే మీకోసం మీరు స్టాండ్ తీసుకొని మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్ పరంగా ఏం గైడెన్స్ ఇస్తుంది ఆర్ ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుంది అనేది. సో, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీలో ఉన్న ఆ ఫియర్స్ అన్నిటిని కూడా రిలీజ్ చేయండి. దేనికి కూడా భయపడొద్దు.
ఇక్కడ మీరు ఎలాంటి డౌట్స్‌తో ఉన్నా ఆర్ మీ సిట్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉన్నా సరే, ఏ డౌట్ కూడా పెట్టుకోవద్దండి. మీరేం చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో, అవి ఓపెన్‌గా మాట్లాడాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉందండి. ఏమో ఈ వ్యక్తికి ఎలా అర్థమవుతుందో, దీనివల్ల సిట్యుయేషన్ ఎలా మారిపోతుందో, వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో ఓపెన్ అప్ అయిన తర్వాత అని, ఇలాంటి భయాలేం పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు మాట్లాడకపోతే మీరు నిజంగానే లాక్ అయిపోతారండి. ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. మీ భయాలనేవి మీరు ఎప్పుడైతే ఫేస్ చేస్తారో, మీరప్పుడే కొన్ని అచీవ్ చేయగలుగుతారండి. ఈ వ్యక్తికి మీరప్పుడే కనిపిస్తారు అని చెప్పొచ్చు. మీ డౌట్స్‌నైతే మీరు క్లియర్ చేసుకోవాలండి. మీరు డెఫినిట్‌గా ఈ వ్యక్తితో మాట్లాడాలి. అండ్ వాళ్ళని ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ టైంలో మీకు భయమేసినా సరే, భయపడుతున్నట్టుగా ఎక్కడా కూడా మీరేంటంటే, ఆ వ్యక్తికి కనిపించకూడదండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉందిక్కడ. యూనివర్స్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చిందండి. అంటే మీరొక గిఫ్టెడ్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. అదేంటంటే, మీ లైఫ్‌ని మీరు ఎలా కావాలనుకుంటే, ఆ వేలో క్రియేట్ చేసుకోగలరంట. మీకా ఎబిలిటీ అయితే ఉంది. కానీ మీరేంటంటే, ఈ ఒక్క పర్టిక్యులర్ పర్సన్ అని చెప్పి మరి అక్కడే స్టక్ అయిపోవడం ఏదో జరిగింది. అందుకే మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉన్నా సరే, మీ చేతుల్లో అన్నీ ఉన్నా సరే మీరు చేసుకోలేకపోతున్నారు అనైతే చెప్పొచ్చు. సో, అయిపోయిన పాస్ట్ గురించయితే ఆలోచించొద్దండి. ఇప్పుడు ఏం చేయాలి? ఆర్ ఫ్యూచర్ ఎలా ఉండాలి? అనేది మాత్రమే మీరు ఆలోచించి ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటే బావుంటుంది. ఎందుకంటే మీరు గతం కోసం ఎంత తలుచుకున్నా సరే అది మారదండి. అలా అని చెప్పి భవిష్యత్తుని మీకు కావాల్సినట్టుగా మీరు మార్చుకోలేరని కూడా కాదు. డెఫినిట్‌గా మార్చుకోగలరు. కాకపోతే మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేయాలండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. మీ మనసులో ఏదుందో అది ఓపెన్‌గా మాట్లాడాలి. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి మాట్లాడి అవొద్దండి. అలా మీరు మాట్లాడినా సరే సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వవంట. సో, ఇంక మీ ఇష్టం. మీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో మీరు ఆ వ్యక్తి నుంచి ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో అది తెలుసుకోవాలండి అంతే. అది తెలుసుకోకపోతే మీరు చాలా ఇబ్బందయితే పడతారండి. ఇక్కడ క్లియర్‌గా మీ యాన్సెస్టర్స్ ఏంటంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారండి. మిమ్మల్ని పుష్ చేస్తున్నారు ఆర్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయండి. మీరు అంటే ఈ సిట్యుయేషన్‌కి ఎంత అటాచ్ అయిపోయినా సరే ఇప్పుడు ఆ అటాచ్‌మెంట్స్ అనేవి వద్దు. మిమ్మల్ని మీరు డీటాచ్ చేసుకోండి. మీరు ఎమోషనల్‌గా ఫీల్ అయితే ఏం మాట్లాడలేరు. అదే మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసి రియాలిటీలో సిట్యుయేషన్ ఏంటి అని తెలుసుకుంటే మీరు అన్నీ మాట్లాడగలరు. మీ ఉద్దేశాలు కానీ, మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది మీరు ఓపెన్‌గా చెప్పగలరు. అది మీకు దొరుకుతుందా లేదా అనేది కూడా మీకు అర్థమైన తర్వాత కూడా మీరేంటంటే దానికోసం ఒక స్టాండ్ తీసుకోగలుగుతారు. మీకోసం మీరు ఒక స్టాండ్ తీసుకుంటారు. మొత్తానికి మీ డెసిషన్‌కి మీరు స్టిక్ అవ్వగలుగుతారు అని మాత్రం ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ అయితే మీకు గైడ్ చేస్తుందండి. ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం మీరు ధైర్యంగా మీరు చేయాల్సిందైతే చేయాలండి. ఆ తర్వాత మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ సిట్రిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి వల్ల మీరు బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, నాకేమనిపిస్తుందంటేనండి, ఈ వ్యక్తి విషయంలో మీరు తీసుకున్న ప్రతి డెసిషన్స్ కూడా మీకు కరెక్ట్ అనే అనిపించిందండి. మీరు ఏది కూడా రాంగ్ అని ఫీల్ అవ్వలే. పాస్ట్ నుంచి కూడా ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం కానీ, లేకపోతే ఈ వ్యక్తితో మీ కనెక్షన్ కానీ, ఆర్ మీ జర్నీ కానీ అంతా కూడా మీరెలా ఫీల్ అయ్యారు అంటే, డెస్టినీలా ఫీల్ అయ్యారండి. అండ్ మీ లైఫ్‌లో ఇవన్నీ కూడా ఒక బెస్ట్ మూమెంట్స్ ఆర్ బెస్ట్ మెమోరీస్‌లా ఫీల్ అవ్వడం అయితే జరిగింది. ఈ వ్యక్తితోనేంటంటే మీరొక ఫ్యూచర్‌ని కూడా చూడాలి అనుకున్నారు. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ అండ్ సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ సిమిలర్‌గా ఉన్నాయి. సో, ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మాత్రం మీ లైఫ్‌లోకి హ్యాపీనెస్ అయితే తీసుకువచ్చారండి. వాళ్ళు హ్యాపీనెస్ తీసుకురావడమే కాదు, ఇంకా ఇంకా ఈ వ్యక్తితో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు అని అనుకున్నారు. మొత్తానికి ఈ రిలేషన్‌షిప్‌లో అబండెన్స్ అనేది ఇంకా క్రియేట్ అవుతుంది అని మీరైతే బిలీవ్ చేశారు. మొత్తానికి ఏదైనా సరే ఈ వ్యక్తితోని నాకు తెలిసినంత వరకు కూడా ఎప్పుడూ ఇలానే ఉండాలి ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. ప్రతిరోజు కూడా కొత్తగా ఉండాలి అని మీరైతే అనుకోవడం జరిగింది. ఈవెన్ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి జరుగుతున్నా సరే మీరు వాటిని ఇగ్నోర్ చేశారండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు కావాలి అని మీరు అనుకున్నారు. సో, మీరు చేస్తుంది సరైన పననే మీరైతే బిలీవ్ చేశారు.
అండ్ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తి కోసం మీరు ఆలోచించి, మీకోసం కూడా మీరు ఆలోచించుకోలేదండి. అప్పుడప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరే, అవన్నీ కూడా ఇగ్నోర్ చేశారు ఈ వ్యక్తి కోసం. సో, ఇంత డీప్‌గా అయితే మీ కనెక్షన్ ఉండేదండి. సో, దీనివల్ల ఏంటంటే, ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలోని సిట్యుయేషన్స్ అనేవి కొంత కేయోటిక్‌గా ఉన్నా, ఇద్దరి మధ్యలోని కొన్ని డిఫరెన్సెస్ అనేవి మీకు క్లియర్‌గా తెలుస్తున్నా సరే, మీరేంటంటే, అవి ఇప్పుడు కూడా ఇగ్నోర్ చేస్తున్నారండి. పాస్ట్‌లో ఎలా అయితే మీకు కొన్ని తెలిసినా ఇగ్నోర్ చేశారో, ఇప్పుడు కూడా అలానే ఇగ్నోర్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే, మీరు బ్లైండ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. ఈ వ్యక్తే మీ ఫ్యూచర్. ఈ వ్యక్తే మీకు కావాలి. ఈ వ్యక్తి మీ డెస్టినీ అని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అంటే మీరు మొదటి నుంచి కూడా ఈ వ్యక్తి విషయంలో అలానే ఉన్నారు. అండ్ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడేంటంటే మీరు బిగ్ పిక్చర్ చూడట్లేదు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడి వరకే ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్‌లో సిట్యుయేషన్స్ ఏంటి? ఫ్యూచర్ ఈ వ్యక్తితో ఎలా ఉంటుంది? ఇవేం ఆలోచించట్లేదు మీరు. ఎంతసేపు ఇక్కడి వరకే మీ ఆలోచనలైతే ఉన్నాయి. సో, దానివల్ల ఏంటంటే మీ ప్రయత్నాలన్నీ మీరు చేస్తున్నారండి. మీ సైడ్ నుంచి మీరేంటంటే 100% ఎఫర్ట్స్ పెడుతున్నారని చెప్పొచ్చు. ఈవెన్ ఇక్కడ మీకు ఎవరైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లో ఇంక నువ్వు ఉండలేవు, నీ వల్ల అవ్వదు అని చెప్తున్నా సరే, మీరు వాళ్ళ మాట కూడా వినట్లేదు. అండ్ ఈవెన్ ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని హర్ట్ చేస్తున్నా సరే, ఆ వ్యక్తి ఎందుకు అలా చేస్తున్నారని కూడా మీరు ఆలోచించట్లేదు. మీరు ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ వ్యక్తితో మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీకు ఆ హ్యాపీనెస్ దొరికితే చాలు అని మీరు అనుకుంటున్నారు. మీరు ఇంకేం ఆలోచించట్లేదు. మీరు చూసే పర్స్పెక్టివ్ మార్చుకోవట్లేదండి. మీ వే ఆఫ్ థింకింగ్ అనేది మారాలిక్కడ. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ క్లియర్‌గా నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి పాస్ట్‌లో ఉన్నట్టుగా లేరండి. బట్ మీరు మాత్రం పాస్ట్‌లో ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ వ్యక్తి మీద హోప్స్ మీకు ఎక్కువైపోయాయని చెప్పొచ్చు. దీనివల్ల మీకు ఇబ్బందులు వస్తున్నా, మీరేంటంటే కొంత సఫర్ అవుతుంది మీకు అర్థమవుతున్నా సరే, మీరేంటంటే ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో, దీనివల్ల ఏంటంటే ఈ ప్రాసెస్‌లో మీరు రోజు రోజుకి హర్ట్ అవుతున్నారు. రోజు రోజుకి మీకేంటంటే కష్టమైపోతుంది. డీప్ డౌన్ మీకు తెలుసు ఈ రిలేషన్‌షిప్ అనేది మీరు అనుకున్నట్టుగా లేదు అని. బట్ ఇంకా ఎక్కడో కానీ ఆ అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. థింగ్స్ బెటర్ అవుతాయి. సిట్యుయేషన్స్ మారుతాయి. ఈ వ్యక్తి అర్థం చేసుకుంటారు అని మీరు చాలా చైల్డిష్‌గా థింక్ చేస్తున్నారండి. మీలోన ఏంటంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేవని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మీరొక మెచ్యూర్డ్ పర్సనే. కైండ్ పర్సన్ కూడా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తిని మీరు ఎక్కువ ఇష్టపడటం వల్ల మీరు కరెక్ట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. ఎంతసేపు మీరెలా ఆలోచిస్తున్నారంటే, ఈ వ్యక్తి కోసం మనం ఇలా చేస్తే వాళ్ళు ప్లీజ్ అవుతారేమో, లేకపోతే అలా చేస్తే వాళ్ళు ఇష్టపడతారేమో, లేకపోతే ఇలా ఉంటే వీళ్ళకిష్టమేమో అని ఇలా మీరేంటంటే రకరకాల ఆలోచనలు చేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ఈ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయండి. మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఒక మాటలో చెప్పాలంటే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కానీ, కొన్ని సాక్రిఫైసెస్ కానీ, లేకపోతే కొంత మిమ్మల్ని మీరు కాంప్రమైజ్ చేసుకుంటూ ఆ సిట్యుయేషన్‌కి సరిపోయినట్టుగా ఉండటం కానీ, ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయండి. ఆ వ్యక్తికి అవి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటున్నారంటే మీరు చాలా స్టబ్బర్న్‌గా ఉన్నారు అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ లేదు అని ఫీల్ అవుతున్నారు. మీరు బిలీవ్ చేసింది మీరు అనుకుందే అవ్వాలి కానీ, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించడం కానీ, వాళ్ళకేం కావాలి అని మీరు ఆలోచించడం కానీ, అవేం చేయట్లేదని వాళ్ళనుకుంటున్నారండి. వాళ్ళేంటంటే మీరు ఈ చాయిసెస్ చేసుకుంటున్నారు. అది ఈ వ్యక్తి కోసమే అని వాళ్ళు మిమ్మల్ని అనుకోవట్లేదు. పాస్ట్‌లో వాళ్ళు మిమ్మల్ని చూసారు. అండ్ వాళ్ళు కూడా మీకు పాజిటివ్ సైన్ ఇవ్వడం వల్లే మీరు ఇంత దూరం వచ్చారు. కాకపోతే ఇప్పుడు ఆ వ్యక్తులేంటంటే ఇది కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మీరు ఆలోచించాలి అనుకుంటున్నారు. అదే ఇక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ అయిపోయిందండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఈ వ్యక్తి వాళ్ళకిప్పుడు నచ్చట్లేదు కాబట్టి మీరు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు ఈ వ్యక్తికి మీరు నచ్చారు కాబట్టి కావాలి అనుకుంటున్నారు. సో, ఇలాంటి ఒక మైండ్‌సెట్ ఉన్న వ్యక్తి వల్ల మీరైతే చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇకనైనా సరే మీ ఆలోచన విధానం మార్చుకోవాలండి. ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ జరగాలి అనే దానికంటే మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ జరిగితే మంచిది. అంటే మీకోసం మీరు ఏదో చేసుకుంటే బావుంటుంది. మీకు నచ్చిన పనులు కానీ, మిమ్మల్ని మీరేంటంటే కొంత వేరే యాక్టివిటీస్‌లో ఎంగేజ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకవేళ మీలో ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్నా, మీకేదైనా ఒకటి ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా సరే, వాటి మీదకి మీ ఫోకస్ అనేది షిఫ్ట్ చేయాల్సుంటుంది. మీరు అటు డైవర్ట్ అవ్వాలండి. మీకు ఏదైతే నచ్చుతుందో, ఇప్పుడు దాని మీద మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే, స్లోగా ఈ వ్యక్తికి మీరిచ్చే అటెన్షన్ అనేది తగ్గుతుందండి.
అది ఇక్కడ ఎంతో అవసరం. ఎందుకంటే మీరు కానీ ఇప్పుడు మారకపోతే, ఇప్పుడు అంటే మిమ్మల్ని మీరు అలా డైవర్ట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే కమింగ్ డేస్‌లోని మీకు తెలియకుండానే ఇంకా ఇంకా సఫర్ అవుతారండి. ఒక ట్రామాలోకి వెళ్ళిపోతారని చెప్పొచ్చు. ఆల్రెడీ మీరు ట్రామాలోనే ఉండొచ్చు. బట్ స్టిల్ ఇది ఎక్కువైపోతుందండి. మిమ్మల్ని అంటే మీరు కూడా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎలా ఉంటుందంటే ఈ వ్యక్తి కోసం విడిచిపెట్టియండి. మీకోసం మీరు ఆలోచించుకోవాలి. మీరు ఎలాంటి ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లోకి వెళ్తారో మీకు కూడా తెలీదు కదా! సో, నేనిక్కడ మీకు చెప్పేదేంటంటే, అట్‌లీస్ట్ మిమ్మల్ని మీరు టైమ్ బీయింగ్ డైవర్ట్ చేసుకుంటే, మీరు ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూ బిజీగా ఉంటే మీ లైఫ్‌లో ఒకవేళ మీకు జాబ్ లేదనుకోండి, కెరియర్ మీద ఫోకస్ పెట్టండి. లేదు మీకు ఆల్రెడీ జాబ్ ఉంది. అయినా సరే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే, వేరే స్కిల్స్ ఏవైనా డెవలప్ చేసుకోవడానికి చూడండి. మిమ్మల్ని మీరేంటంటే బిజీగా ఉంచుకోండి. ఈ వ్యక్తి కోసం ఆలోచిస్తూ, ఈ వ్యక్తి నుంచి అంటే అదే పనిగా ఏదో ఒకటి కావాలి అని ఎక్స్‌పెక్ట్ చేసే బదులు వీళ్ళు మారాలి అని అలా వెయిట్ చేసే బదులు, మిమ్మల్ని మీరు కొంత డిస్ట్రాక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీరు ఏ డేంజరస్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళవుతారు అంతే. ఈ వ్యక్తి కోసం కాదండి. మీరిప్పుడు డైవర్ట్ అవ్వాల్సింది మీకోసం అంతే. సో, చూద్దాం అసలు ఇంకా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. యాక్చువల్‌గా ప్రతి మనిషికి ఏంటంటే ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుందండి. స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది అని చెప్పొచ్చు. సో, ఇక్కడ ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకేంటంటే సైకిక్ ఎబిలిటీస్ అనేవి ఉన్నాయండి. అంటే ఏదైనా సరే కరెక్ట్‌గా గెస్ చేయడం కానీ, కొంత సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేయడం కానీ, ఇలాంటి ఎబిలిటీస్ మీకున్నాయి. సో, మీకున్న ఈ ఎబిలిటీతో ఈ సిట్యుయేషన్ పరంగా కూడా అలానే ఆలోచించండి. ఇంతవరకు మీరేంటంటే మీ సైకిక్ ఎబిలిటీస్‌ని యూజ్ చేయలేదండి. ఇక్కడైతే నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీరేంటంటే కొంత ఫ్యూచర్ సిట్యుయేషన్స్‌నైతే ప్రిడిక్ట్ చేయగలరండి. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఈ ఫ్యూచర్ సిట్యుయేషన్స్ అనేవి మీరు కరెక్ట్‌గా గెస్ చేయగలరు కాబట్టి, ఈ సిట్యుయేషన్‌లోని నెక్స్ట్ ఏం జరగొచ్చు అనేది కూడా మీరు కరెక్ట్‌గా గెస్ చేస్తే, దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకుంటే బావుంటుందండి. ఎందుకంటే ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చిందంటే డెఫినిట్‌గా మీకదుంది. అండ్ యూనివర్స్ కూడా ఏం చెప్తుందంటే, అది కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోమనే చెప్తుంది మీకు. ఎందుకంటే, ఇలా మీరు చేస్తే ఏమవుతుందంటే, మీ లైఫ్ అనేది ఇప్పుడు ఒక అలైన్‌మెంట్‌లో లేదండి. అంటే ముందవ్వాల్సింది వెనక్కవుతుంది, వెనక్కవ్వాల్సింది ముందుకవుతుంది. అంటే ఒక ప్రాపర్ ఆర్డర్‌లో ఏది కూడా జరగట్లేదు. అది మీకు అర్థమయ్యి ఉండాలి. ఈ వ్యక్తి పరంగానే కాదు, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయినా సరే, అదేంటంటే అవ్వాల్సిన టైంలో కొన్ని అవ్వట్లేదు. అవసరం లేనప్పుడు కొన్ని అవుతున్నాయి. అండ్ మీరు చేయాల్సిన పనులు కూడా ఎలా అవుతున్నాయంటే, కొన్ని ముందుకవుతున్నాయి, కొన్ని వెనక్కవుతున్నాయి. సో, మీ లైఫ్‌లోనేంటంటే ఒక ఆర్డర్ లేదండి. అంటే అలైన్‌మెంట్‌లో లేదు మీ లైఫ్ అయితే. సో, మీ సైకిక్ ఎబిలిటీస్ అనేవి కొంత బెటర్‌గా కానీ వర్క్ అయితే మీ లైఫ్‌లో ఏంటంటే ఆ అలైన్‌మెంట్‌ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారంట. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అంటే అది మీ చేతిలోనే ఉందండి. అండ్ ఇంకొకటి మీకున్న ఒపీనియన్స్ కానీ, మీకున్న థాట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఓపెన్‌గా షేర్ చేసుకోవాలండి. అండ్ ఇంకొకటి కూడా నేనిక్కడ చెప్పాను మీకు. అదేంటంటే, ఎవరిదైనా సరే ఒకళ్ళది అడ్వైస్ తీసుకోవడం కానీ, లేకపోతే మీరు చూసే విధానం మార్చుకోవడం కానీ చెయ్యాలి అని. సో, అదైతే ఇక్కడ ఖచ్చితంగా జరగాలండి. మీ లైఫ్ ఒక అలైన్‌మెంట్‌లోకి రావాలి అంటే, ముందు మీరు ఏదైతే ఒకటి అనుకుంటున్నారో, మీరు ఏదైతే ఒకటి కరెక్ట్ అని బిలీవ్ చేస్తున్నారో, దానికోసం మళ్ళీ ఆలోచించి, మళ్ళీ దాని పరంగా మీరేంటంటే వర్క్ చేయాల్సి ఉంటుందండి. మీరు ఏదైనా సరే ఆలోచించే విధానం అయితే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ లైఫ్‌లోనేంటంటే ఒక ఆర్డర్ అనేది క్రియేట్ అవ్వాలి. సో, ఇది క్రియేట్ అవ్వడం కోసం మీరు అవసరమైతే మాట్లాడాలి. మిమ్మల్ని మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి. మీకేం కావాలో మీరు ఫస్ట్ తెలుసుకోవాలండి. ఎందుకంటే మీకేం కావాలో మీరు తెలుసుకుంటే తప్ప, మీరు దానికోసం వర్క్ చేయలేరు. అంటే ఇక్కడ ఒక్కటి క్లియర్‌గా చెప్పగలను. మీ అథెంటిక్ సెల్ఫ్ ఏదైతే ఉందో అది బయటకి రావాలండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో ఇంకా అదే వాళ్ళు. లేకపోతే అలానే అవ్వాలి అని చెప్పి పోర్ట్రే చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు ఒక వేలో. బట్ అది మీరు రియల్ కాదండి. మీరు ఫేక్ చేస్తున్నారు. అది మాత్రం చూసుకోండి.
ఇలా మీలోనే ఏంటంటే కొన్ని మార్పులైతే రావాలండి. యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. మీ మనసుకు అనిపించింది మాట్లాడండి. అండ్ మీ మనసుకి ఏమనిపిస్తుందో అక్కడ ఏం జరుగుతుందో అది కూడా చూడండి. అండ్ మీ మనసుకు అనిపిస్తున్నట్టే జరుగుతున్నట్టయితే దాని ప్రకారం మీరు చేయాల్సిందేంటి? మీ లైఫ్‌ని మీరు ఎలా బెటర్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలండి. ఇలా మీ సైడ్ నుంచి మీరు అన్నీ చేస్తే డెఫినిట్‌గా మీ లైఫ్ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి వల్ల మీరు బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. పాస్ట్‌లో మీ ఇద్దరిది ఒక హ్యాపీ రిలేషన్‌షిప్ అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తితో మీరేంటంటే ఆహ్, మంచి టైమ్‌ని స్పెండ్ చేశారని చెప్పొచ్చండి. వీళ్ళు మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారని చెప్పొచ్చు. వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. వీళ్ళతో అయితే మీకు మంచి రిలేషన్‌షిప్ ఉంది. బట్ స్లోగా ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. అంటే ఒకళ్ళనొకళ్ళు జడ్జ్ చేసుకోవడం కానీ, ఒకళ్ళలోని ఉన్న ఆ ఫ్లాస్‌ని ఇంకొకళ్ళు బయటకి చెప్పడం కానీ, ఇలాంటివి స్టార్ట్ అయ్యాయండి. ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకోవడం కానీ, ఇద్దరి మధ్యలోని ఏంటంటే అనవసరమైన గొడవలండి. ఇవేంటంటే ఏదో పెద్ద విషయాలు లేకపోతే ఎక్కడో అంటే ఇంకా ఇలాంటి మనస్పర్ధలు ఉండవు అన్నట్టు కాకుండా సిల్లీ ఫైట్స్ అని చెప్పొచ్చండి. ఏం లేని దానికి ఫైట్స్ చేసుకున్నట్టుగా, ఆర్గ్యుమెంట్ చేసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. దాంతోని ఇంకేంటంటే ఈ వ్యక్తి ఒకటే ఫీల్ అయ్యారు. అదేంటంటే మీరు మీ ట్రూ సెల్ఫ్ అనేది ఇప్పుడు చూపిస్తున్నారు. ఆర్ ఇదే మీ ట్రూ సెల్ఫ్ అని వాళ్ళెక్కడో కానీ అనుకున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తులు మీతో చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళతోని మీరు ఎప్పుడైతే ఇలా ఆర్గ్యుమెంట్స్ చేశారో, వాళ్ళని మీరు జడ్జ్ చేయడం స్టార్ట్ చేశారో, ఈ వ్యక్తికి ఏమనిపించిందంటే మీరదే. కానీ మీరేంటంటే యాక్ట్ చేశారు. ఆర్ వీళ్ళ దగ్గర ప్రిటెండ్ చేశారు అని చెప్పి వాళ్ళనుకున్నారు. యాక్చువల్‌గా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకున్నారు అని వాళ్ళు అనుకోలేదు. ఆర్ మీ సిట్యుయేషన్స్ ఏంటి అనేది వాళ్ళు అంటే కరెక్ట్‌గా తెలుసుకోలేకపోయారు అని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు తొందరగా డిసైడ్ అయిపోయారు. మీరదే, ఇంక మీ క్యారెక్టర్ అదే అని చెప్పి. సో, ఎక్కడో కానీ మీకనిపించిందండి. మీరది కాదు కదా! ఆ వ్యక్తులు ఎందుకలా అనుకుంటున్నారు? అంతలాగా ఆ వ్యక్తికి ఎందుకు నెగెటివిటీ పెరిగింది అనేది మీకైతే అర్థం అవ్వలేదండి. సడెన్‌గా మీకేమనిపించిందంటే, అసలు ఈ వ్యక్తి ఎందుకు ఇంతలా మారిపోయారు? ప్రతి చిన్నదానికి ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ప్రతి చిన్నదానికి ఎందుకు ఇలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు అని మీలో ఎక్కడో కానీ ఆ ఫీలింగ్ అనేది స్టార్ట్ అయిందండి. అది కొంచెం మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది అలా అనుకోవడం. ఎందుకంటే మీరెలాంటి వాళ్ళంటే, మీకోసం ఎవరైనా మంచిగా అనుకోకపోయినా పర్వాలేదు కానీ, బ్యాడ్‌గా అనుకోకూడదు అనుకునే టైప్ అండి. ఒకళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేయకూడదు. అది కూడా మీ మాటలు బట్టి, లేకపోతే మీరు చేసే పనులు బట్టి అలా చేయకూడదు అని మీరు అంటే చాలా జాగ్రత్త పడే టైప్ అని కూడా చెప్పొచ్చు. బట్ అనుకోకుండా మీరు ఏ వ్యక్తికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారో, ఏ వ్యక్తినైతే ఎక్కువ ఇష్టపడ్డారో ఆ వ్యక్తే దాన్ని బయటికి తీశారని చెప్పొచ్చండి. సో, ఇది ఒక ఫేట్ అని చెప్పొచ్చు. ఆర్ మీ కర్మ అని చెప్పొచ్చు. సో, ఇక్కడేంటంటే ఎందుకో కానీ సడెన్‌గా బ్యాడ్ లక్‌లా ఫీల్ అయ్యారండి. ఈ వ్యక్తి అలా అనుకోవడం అనేది చాలా అన్‌ఫార్చునేట్‌గా అనిపించింది మీకైతే. మీరు కూడా ఊహించలేదు. ఇలా ఇద్దరి మధ్యలో ఇవి జరుగుతాయి అని. ఎందుకంటే ఒకళ్ళతో ఒకళ్ళు ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నప్పుడు సడెన్‌గా ఇలాంటివి జరిగితే ఎవరికైనా పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది. సో, డెఫినిట్‌గా మీరు కూడా ఇది మార్చాలి. ఈ వ్యక్తికున్న ఒపీనియన్ మారితే చాలు. వాళ్ళు ఇలా ఇంత బ్యాడ్‌గా అనుకోకపోతే బావుంటుంది అని మీరెక్కడో కానీ అనుకున్నారు. ఇది ఏ రోజైనా సరే కొంచెమైనా సరే వర్కౌట్ అయితే చాలు. లైక్ ఏంటంటే గుడ్ లక్ అనేది ఉండాలి. ఈ రిలేషన్‌షిప్‌కి అది అవసరం అని మీరైతే ఫీల్ అయ్యారు. అండ్ ఇప్పటికి కూడా అలానే అనుకుంటున్నారు. మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలైతే చేస్తున్నారు. అండ్ ఎక్కడో కానీ మీరేంటంటే సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. అండ్ ఈ వ్యక్తి అర్థం చేసుకుంటారు. వాళ్ళ నుంచి ఆన్సర్స్ అనేవి వస్తాయని చెప్పి మాత్రం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎక్కడో కానీ మీ మీద మీకు ఆ నమ్మకం ఉందండి. వాళ్ళు ఆన్సర్ చెప్తారు. వాళ్ళ వల్ల మీరు ఇలా హర్ట్ అవ్వరు. వాళ్ళలోని చేంజెస్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని. కాకపోతే ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారండి. సిట్యుయేషన్ ఏంటంటే బాగా డీప్‌గా థింక్ చేస్తున్నారు. అంటే దాన్ని ఎక్కడి వరకు ఆలోచించాలో అక్కడి వరకు ఆలోచించట్లేదు. అంతకు మించి ఆలోచిస్తున్నారు. అంటే ఇది ఒక ఓవర్ థింకింగ్ అని కూడా చెప్పొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకుంటున్నారండి. ఈ ప్రాసెస్‌లోని మీకు అర్థం అవ్వందేంటంటే,
మీరు చాలా సఫర్ అవుతున్నారు. మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు. మీకు తెలియకుండానే మీ మీద మీరు ఆ ప్రెషర్ పెట్టుకోవడం వల్ల మీకు ఏది అర్థం అవ్వట్లేదండి. అంటే థింగ్స్ అనేవేంటంటే మీ లైఫ్‌లో క్లియర్‌గా లేవు. ఈ వ్యక్తి బిహేవియర్ అనేది మారట్లేదు. రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతుంది. సో, మీ ఆలోచనలు కూడా కాంప్లికేట్ అయిపోతున్నాయి. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయట్లేదు. యూనివర్స్ ఏంటంటే మీకు చాలా సైన్స్ ఇస్తుంది మీ ఇంట్యూషన్ ద్వారా. అంటే మీ గట్ ఫీలింగ్ ద్వారా. బట్ మీరేంటంటే దాన్ని బిలీవ్ చేయట్లేదు. ఎక్కడో కానీ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఆ ప్రొటెక్షన్ అనేది ఎలా ఉందంటే, ఈ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేయకుండా, లేకపోతే మీకోసం అలా అనుకోకూడదు అని చెప్పి, మీరేంటంటే మీకు తెలియకుండానే ఒక రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఆర్ ఒక ఓవర్ ప్రొటెక్టివ్ మోడ్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ నేను చెప్పేది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే డెఫినిట్‌గా మిమ్మల్ని మీరు అలా ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకోకుండా ఫ్రీ చేసుకోవాలండి. ఇప్పటివరకు మీరు ఈ వ్యక్తి విషయంలో ఎఫర్ట్స్ పెట్టినట్టయితే ఇంకా చాలు. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈ వ్యక్తి నుంచి ఆన్సర్స్ ఏవైనా రావాలి అని వెయిట్ చేస్తుంటే, ఈ వ్యక్తి నుంచి ఆన్సర్స్ కోసం మీరు ఎదురు చూడొద్దండి. ఎందుకంటే అది మిమ్మల్ని డీప్ డౌన్ చాలా హర్ట్ చేస్తుందంట. మీకు తెలియకుండానే మీరేంటంటే మిమ్మల్ని ఎక్కువ హర్ట్ చేసుకుంటున్నారండి. ఈ వ్యక్తి నుంచి ఆన్సర్స్ కానీ, ఈ వ్యక్తి మారాలని కానీ అవేమీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి మీరు. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది చేశారు. అయిపోయింది. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది ఇలానే కంటిన్యూ అయితే, ఈ ఛాలెంజెస్ అనేవి ఇలానే కంటిన్యూ అవుతాయంటండి. ఈ వ్యక్తి రియలైజ్ అయ్యి వచ్చి వాళ్ళు మాట్లాడితే ఓకే. వాళ్ళు చెప్పినప్పుడు మీరు వినండి. బట్ అంతేకాని మీరు ఇంకా పుష్ చేసుకొని వాళ్ళు మీకు ఏదో ఒక ఆన్సర్ చెప్పాలని చెప్పి అవన్నీ వద్దండి. అవన్నీ మీరు చేస్తే ఇంకా ఇంకా మీ లైఫ్ కాంప్లికేట్ అయిపోతుంది. అండ్ ఇదేంటంటే ఈ వ్యక్తి ఒక్కళ్ళ దగ్గరే ఎండ్ అవ్వదు. ఈ వ్యక్తి ఇలా అనుకోవడం కానీ, ఈ వ్యక్తి మిమ్మల్ని ఆ వేలో ట్రీట్ చేయడం కానీ మీరెప్పుడైతే డైజెస్ట్ చేసుకోలేకపోయారో, మీరు స్లోగా ఎలా చేంజ్ అవుతారంటే, అందరి వ్యక్తుల్ని కూడా ఈ వ్యక్తిని చూసినట్టే చూడడం స్టార్ట్ చేస్తారండి. మీరు ఎవ్వరిని కూడా అర్థం చేసుకోలేరు ఆ తర్వాత. అంటే వాళ్ళు జెన్యూన్‌గా మీ మీద కేర్ చూపించినా, వాళ్ళకి మీ మీద జెన్యూన్‌గా ఎఫెక్షన్ ఉన్నా సరే, వాళ్ళు ఏదైనా ఒక విషయంలోని తప్పు చేసినా ఆర్ వాళ్ళు ఏదైనా ఒకటి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయినా సరే, వాళ్ళని మీరు ఈ ప్రాసెస్‌లో చాలా హర్ట్ చేస్తారండి. మీకున్న ట్రస్ట్ ఇష్యూస్ వల్ల. సో, అప్పుడేమవుతుందంటే మీరు ఇక్కడితోని ఇదొక ఛాలెంజ్ కాకుండా కొత్త ఛాలెంజెస్‌ని మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకున్నట్టు అవుతుంది. సో, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ బిహేవియర్ అయితే మారాలి. మీరు ఇప్పటి వరకు ఎఫర్ట్స్ పెట్టారు ఈ వ్యక్తి పరంగా ఆర్ ఈ సిట్యుయేషన్ పరంగా. సో, ఇక్కడి నుంచి కూడా మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. అది దేనికంటే ఇలాంటి ఒక ఓవర్ ప్రొటెక్టివ్ మోడ్ నుంచి బయటకి రావడానికి. మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోవాలి. ఈ ఓవర్ థింకింగ్ ఆపేయాలి. సో, అందుకోసం మీరు చేయాలి అనుకున్న పనులన్నీ మీరు చేయొచ్చు. మీకు నచ్చిన పనులు ఏవైనా చేయొచ్చు. మీరు కొత్త వ్యక్తులతో మాట్లాడటం కానీ, ఆర్ మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడం కోసం ఏదైనా చేయొచ్చండి. ఇంకా అది మీ ఇష్టం. బట్ నా సజెషన్ ఏంటంటే కొత్త వ్యక్తులతో కూడా మాట్లాడొద్దు. మీకు తెలిసిన వ్యక్తులు మీకు పర్వాలేదు, మంచి వ్యక్తులు అనిపిస్తేనే మాట్లాడండి. ఎందుకంటే మళ్ళీ మీకున్న ట్రస్ట్ ఇష్యూస్‌తోని మీరు ఇంకెవరితో మాట్లాడినా సరే అది ప్రాబ్లమే అవుతుంది. సో, ఇంక మీ ఇష్టం. ఏదైనా సరే నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి నుంచి మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. టైం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకొని మీరు ఫ్రీగా ఉన్నప్పుడు డెఫినిట్‌గా ఆ వ్యక్తులు ఏదో ఒక రోజు రియలైజ్ అయ్యి వాళ్ళ మనసులో మాటలు కానీ, వాళ్ళు చెప్పాల్సినవి కానీ చెప్తారు. దానికోసం అయితే ఎదురు చూడండి కానీ, వీళ్ళ నుంచి మీరు ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి మీరు హర్ట్ అయ్యి అవన్నీ ఇక్కడ అవసరం లేదండి. అండ్ చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ ఈ సిట్యుయేషన్ పరంగా మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేనిక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను. మళ్ళీ చెప్తున్నానండి. మీరు చేయాల్సినవన్నీ మీరు చేశారండి. ఈ రిలేషన్‌షిప్ కోసం. ఇంకా మీరు చేయడానికైతే ఏం లేదు. మీరు ఇప్పటికే చాలా చేసేసారు కాబట్టి ఇంకా ఏం చేయాలనుకున్నా సరే అది మీకు కష్టమే అవుతుంది. ఇంకా మీకు పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది. బట్ అంత పెయిన్‌నయితే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ సైడ్ నుంచి మీరు అన్నీ చేశారెప్పుడో యూనివర్స్ అన్నీ చూస్తుంది. సో, యూనివర్స్ అయితే మీకు ఒకటే చెప్తుంది. ఇంకా మీరేం చెయ్యొద్దు. ఇంక మీ సైడ్ నుంచి మీరు చేయడానికేం లేదు. అవన్నీ చేసి మళ్ళీ మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకొని మళ్ళీ థింగ్స్‌నయితే కాంప్లికేట్ చేసుకోవద్దు. సో, కూల్‌గా ఉండండి. రైట్ టైమ్ కోసం వెయిట్ చేయండి అని చెప్తుంది. అండ్ డెఫినిట్‌గా బౌండరీస్ అయితే క్రియేట్ చేయాలండి. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు ఏంటంటే కొంత బౌండరీస్ అవసరం. అండ్ మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అంతకు మించి కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలండి. ఈ వ్యక్తికి మీరు ఏ పవర్ అయితే ఇచ్చేసారో మీ పవర్‌ని మీరు వెనక్కి తీసుకోవాలి.
ఈ పవర్‌ని ఎలా వెనక్కి తీసుకుంటారంటే వీళ్ళతో తక్కువ మాట్లాడుతూ, వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, ఎంతవరకు అంటే మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే, మీ బౌండరీస్ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఇలాంటి ఒక సిట్యుయేషన్ వల్ల మీరేంటంటే యూనివర్స్‌కి చాలా లో వైబ్రేషన్స్ ఇస్తున్నారండి. సో, మీరేంటంటే ఎప్పుడైతే ఇలా బౌండరీస్ సెట్ చేస్తారో, మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారో, మీరేంటంటే ఈ ఆలోచనల నుంచి స్లోగా బయటికి రావడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడేంటంటే యూనివర్స్‌కి మీ నుంచి హై వైబ్రేషన్స్ వెళ్తాయండి. సో, ఇన్ రిటర్న్ యూనివర్స్ కూడా మీకు ఆ హై వైబ్రేషన్స్‌నే సెండ్ చేస్తుంది. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు యూనివర్స్ నుంచి హై వైబ్రేషన్స్ అందుకుంటారో మీ లైఫ్ అనేది కంప్లీట్ అయిన ఫీలింగ్ మీకొస్తుందండి. ఆ హోల్‌నెస్‌ని మీరు ఫీల్ అవ్వగలుగుతారంట. ఇప్పుడు కూడా మీ లైఫ్ కంప్లీటే అయింది. కాకపోతే మీ ఆలోచనలు లేకపోతే మీరున్న విధానం ఏంటంటే మీకు అది ఎక్కడో కానీ ఇన్‌కంప్లీట్ అనే ఫీలింగ్ ఇస్తుంది. ఈ వ్యక్తి ఉంటేనే కంప్లీట్ ఆర్ ఈ వ్యక్తితోని ఏదో ఒకటి సార్ట్ ఔట్ అయితేనే కంప్లీట్ అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ నిజానికి ఈ వ్యక్తి నుంచి మీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా, ఈ వ్యక్తి మిమ్మల్ని బెటర్‌గా ట్రీట్ చేసినా చేయకపోయినా ఆల్రెడీ మీ లైఫ్‌లో మీకన్నీ ఉన్నాయండి. సో, ఇంక దేనికోసం ఆలోచిస్తున్నారు? మీ పవర్ కానీ మీరు తీసుకుంటే వెనక్కి మీకప్పుడు అర్థమవుతుంది. మీ పని మీరు చూసుకొని, మీ లైఫ్ మీరు చూసుకొని, మీకు నచ్చినట్టుగా మీరు ఉండే ప్రయత్నం అయితే చెయ్యండి అంతే. మీ లైఫ్‌లో నాకు తెలిసి ఇదొక్కటే సిట్యుయేషన్ కాదు. ఇంకా చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో, ఈ రిలేషన్‌షిప్ కాకుండా ఇంకేవైనా సాధించుకోవాల్సినవి సాధించుకోండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.